ఈరోజు ప్రకాశం జిల్లా బహుజన పార్టీల జేఏసీ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఇది విజయవాడలో గత నెల 21వ తారీఖు జరిగినటువంటి సమావేశానికి దాని కొనసాగింపే ఈ యొక్క కార్యక్రమం. బహుజన పార్టీలన్నింటినీ కూడా అంటే అంబేద్కర్, పూలే సామాజిక స్పృహతో పనిచేసేటువంటి పార్టీలను అన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చేసి రాబోయే జనరల్ ఎలక్షన్లో అందరూ కలిసి ఉమ్మడిగా 170 స్థానాలు పోటీ చేయాలని, 25 పార్లమెంటరీ స్థానాలు కూడా పోటీ చేయాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మతశక్తులకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు రాజ్యాన్ని రాష్ట్రాన్ని పోలీస్ స్టేట్గా మార్చి ఆర్థికంగా అన్నింటినీ దెబ్బతిని రాజధాని లేకుండా చేశారు. పాఠశాలలు మూసేస్తున్నారు. అవి చంద్రబాబే కానీ లేదా జగనే కానీ ఎవరై వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా అట అగ్ర ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి ఇద్దరు మాత్రం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వాళ్ళు దోబుచ్చులాడుతూ ఉన్నారు. అంతేగాని సామాన్య ప్రజల చేతికి అధికారం పోవట్లేదు. నామినల్గా ఉన్నటువంటి కొద్దిమంది మంత్రులు, కొద్దిమంది ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి బానిసత్వం చేస్తున్నారే కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందువలన నిజమైనటువంటి అధికారం రావాలంటే బహుజనులకి రాజ్యాధికారం రావాలి. ఆ బహుజనులు రాజ్యాధికారంకి వచ్చినప్పుడు మాత్రమే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. కింది స్థాయి వరకు కూడా సరైనటువంటి ప్రజాస్వామ్యం వెలసిల్లుతుంది. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, సెక్యులరిజాన్ని రక్షించుకోవడం, ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోవడం, ఇవన్నీ కూడా మేము రాబోయే ఎలక్షన్లో తీసుకోవాల్సినటువంటి ప్రధాన అజెండాలు. రాష్ట్రంలో కూడా తగినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని కింది లెవెల్కు కూడా తీసుకెళ్ళి జిల్లా కమిటీలని, నియోజకవర్గాల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి ముందుకు పోతామని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.